ఉప్పాడ సాగర్ తీరాన్ని కాలుష్యానికి గురి చేస్తున్నటువంటి పరిశ్రమలు మూసివేయాలని చెప్పి మత్స్యకారులు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పవన్ కళ్యాణ్ తరపున తన మాటను వినిపించేందుకు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి అనారోగ్యంగా ఉండడంతో పాటుగా అసెంబ్లీ సమావేశాల వల్ల నేరుగా ఇక్కడికి రాలేకపోతున్నారు. అందుకే తన మాటగా ఒకటి చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కమిటీకి ఏర్పాటు చేసి ప్రధానమైనటువంటి మత్స్యకారుల సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఒక హామీని అయితే ఇచ్చారు. అయితే దీంతో మత్స్యకారులు ఎవరూ కూడా దీనికి అంగీకరించట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఈ యొక్క ఆందోళన విరమిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా వేటను నిలిపివేసి ఆందోళనలో పెద్ద ఎత్తున వేలాది మంది పాల్గొంటున్నారు. ప్రస్తుతం అంతా కొంతమంది నాయకులను వార్తా చేద్దాం. చెప్పండి, ఇవాళ కలెక్టర్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్కి అనారోగ్యం ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోతుందని చెప్పారు. మరి మీరేం చెప్పారు? పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది, రాలేకపోతున్నాడు అనేసి మాట్లాడడం అనేది వాస్తవం వచ్చండి. కానీ అసెంబ్లీకి వెళ్తాడు కదా సార్, అసెంబ్లీకి వెళ్ళే టైంలోనే అక్కడ ఒక రోజు నేను ఆగాలి. అక్కడ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కష్టాలు నేను చూడాలి, వాళ్ళు రోడ్డు మీద పడి ఉన్నారు, వాళ్ళు ఆకులతో ఉన్నారు అనేసి మా ఎమ్మెల్యే గారు మాకు రావాలి కదా సార్. మరి ఆ ఎమ్మెల్యే గారు ఎందుకు రాడు? ఇప్పుడు సినిమా షూటింగ్ చేస్తున్నాడు, థియేటర్ రిలీజ్ చేస్తున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు. మా ప్రజలు కొడుకులు చూడడానికి ఆయన రాడా? ఆయన రావాలి సార్. రాకపోతే మేము ఎక్కడికి కదలం సార్. మేము వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. ఆకులతో చచ్చిపోతాం తప్ప మేము ఇంటికి వెళ్ళం సార్. అంతే. ప్రస్తుతం మనతో కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే చెప్పండి. ఇవాళ ప్రధానంగా పవన్ కళ్యాణ్ అనారోగ్యం వల్ల లేకపోతే అసెంబ్లీ సమావేశాలు రాలేకపోతున్నారు మీరు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు కదా, మరి మీ స్పందన ఏంటి? మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు హామీ ఇవ్వాలండి. మా స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు హామీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ బ్యాటరీలు కాలుష్యం వల్ల మాకు పాటు లేకుండా పోయింది. వారం రోజులు 10 రోజుల నుంచి మేము అన్నాలు కూడా తినట్లేదు. చాలా కష్టపరిస్థితులు మా బ్రతుకులు ఉన్నాయి. వారు వచ్చి మా రిలయన్స్ వాళ్ళు ఎలాగైతే సహాయం చేస్తున్నారో ప్రజలకి ఆ రీతిగా మాకు నెల నెల సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని సభాముఖంగా ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటాం. కలెక్టర్ గారు వచ్చి హామీ ఇచ్చారు కదా, ఒక కమిటీ వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా. ఇలాంటి కలెక్టర్ గారు చాలా మంది వచ్చారు సార్. చాలా ముందు నుంచి కూడా ఇలా కలెక్టర్ గారు గవర్నమెంట్ చాలా మంది ఒక 30 సంవత్సరాలు పెట్టి వస్తున్నారు సార్, వెళ్తున్నారు. మా పరిష్కారం జరగలేదు సార్. బ్యాంక్ పీరియడ్ అవినికా నుంచి ఇప్పుడు వరకు కెమికల్ వల్ల ఒక్క చేప అనేది మాకు దొరకలేదు సార్. మా జీవనోపాధి లేకుండా పోయింది సార్. అంతకంటే భారీ ఎత్తులో మా పిసరమైనంత ఉప్పాడంటే ఒక పేరుగాంచిన ప్రదేశం అండి మత్స్య సంపత్తి. ఆ మత్స్య సంపద లేకుండా పోయింది. మా జీవనం, మా పిల్లలు, మా యొక్క భవిష్యత్ అంతా పోయింది సార్. ఎందుకంటే నెలకానికి కానీ ఏది కానీ ₹1 కూడా మాకు లేకుండా అంతే రోడ్లు. పవన్ కళ్యాణ్ ఒంట్లో బాగాలన్నారు కదా అసెంబ్లీ. పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేస్తారని ఓటేసి గెలిపించాను సార్. ఆయన మాట ఇస్తే కంపల్సరీగా వస్తారు సార్. ఆయన వచ్చి న్యాయం తీర్చాలని అంతవరకు ధర్నా ఇలా కొనసాగుతాం సార్. ఒంట్లో బాగాలన్నారు కదా అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో ప్రజలు ఉంటే నేను ఉన్నానన్నాను సార్. ఆయన ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారని చెప్పాడు. ఆయన బాగున్నప్పుడు వచ్చి మాకు న్యాయం తీర్చమని సార్. ఇవాళ కలెక్టర్ గారు వచ్చారు, మీ దీక్ష ఆందోళన విరమించమని కోరుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ మాటగా ఆయనకు ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యంతో ఉన్నారు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నారు. మరి మీరు అన్ని మాటలు చెప్పినప్పుడు ఎందుకు మీరు దీక్ష విరమించట్లేదు? మాకు ఏదైనా మేము ఓట్లేసి నెగ్గించుకున్న మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట ఇస్తేనే మా ప్రజలందరికీ ఆ మాట కట్టుబడి ఉంటారు. ఆయన మాట ఇస్తే తప్పనిసరిగా ఆ మాటకి కట్టుబడి ఆయన చేస్తాడని నమ్మకం మాకు ఉంది. కనుక మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడికి వచ్చి మా ప్రజలందరి సమక్షంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తే మేము ఈరోజు ఈ దీక్ష విరమణ చేస్తామని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. ఈ రోజు ప్రధానంగా మీరు రోడ్డు మీద రావడానికి కారణం ఏంటి? ఎందుకు ఇక్కడ బైఠాయించారు? మా నాన్నగారు ఏటకి వెళ్తారండి. మేము గతంలో ఈ ఆటలు చాలా బాగా జరిగినాయి. కానీ కంపెనీ ఎట్టిన తర్వాత చాలా ఈ ఆటలు జరగట్లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఈ ఆటల్లో మా వాళ్ళు అంటే ఇప్పుడు కష్టపడడానికి ఆడవాళ్ళు కష్టపడి తినాలంటే తినలేరు. పిల్లలు చదివించుకోవాలా, భవిష్యత్తు పాడాలా. అందుకని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే మా ఆటగాళ్ళకి ఏ న్యాయం చేస్తారన్నది చెయ్యాలి. ఎందుకంటే ఈ ఆటగాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు తెచ్చి తినాలంటే తెలియలేరు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చాలా ఏటలు లేక, ఇబ్బందులు లేక, ఇరుకులతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ కంపెనీని మాకు చేసేయాలని. సముద్రంలో కలుషితం జరుగుతుంది. దాన్ని బట్టి
దాన్ని బట్టి మాకు చేపలు దొరకట్లేదు. మా ఊళ్ళో కూడా ఏటకెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా రావట్లేదు. మేము ఏటకెళ్తే తినాలా, లేకపోతే పస్తులు ఉండాలి. ఈ రోజు ఈ ఎండలో ఇలా కూర్చోవాలని మాకు పని కదా లేకుండా కాదు. 2 రోజుల నుంచి ఇలా కూర్చున్నాం. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడు నైట్ వరకు కూడా కూర్చున్నాం. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నుంచి కూర్చున్నాం. అధికారులు వచ్చారు కదా, మాట్లాడారు కదా అధికారులు. మాట్లాడినా ఇలా అలా అంటున్నారు కానీ ఇంకేంటని ముందుకు రావట్లేదు. మా డిమాండ్ ఏంటి? మా కోసం మాకు న్యాయం చేయాలి. కంపెనీ మూసివేయాలి. ఆ కంపెనీ మూసివేసి మాకు న్యాయం చేసే వరకు మేము ఎన్ని రోజులని ఇలా కూర్చుంటాం.